మనకి ఇక్కడ ఇంకా చాలా గాడ్జెట్స్ కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్క గాడ్జెట్ని తీసుకుని మీరు యాడ్ చేయండి. ఈ గాడ్జెట్లో ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారు, ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే ఇమేజ్ని పెట్టాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే ఆ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అది టార్గెట్ లింక్ కింద ఇవ్వండి. తర్వాత సింక్ టు ఫిట్ ఆప్షన్ పెట్టండి, సేవ్ కొట్టండి. సో ఇమేజ్ని క్లిక్ చేస్తే నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నానంటే ఈ యూఆర్ఎల్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో సేవ్. సో కంపల్సరిగా టైటిల్ ఇవ్వాలి. సేవ్. చూడండి, ఇప్పుడు ఇక్కడ గాడ్జెట్ రిఫ్రెష్ చేయండి పేజ్ని. గాడ్జెట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అరేంజ్మెంట్ చేయాలి. చేసిన తర్వాత ఒక్కసారి రిఫ్రెష్ చేయండి పేజ్ని. మీకు కింద గాడ్జెట్ వచ్చింది కదా. సో ఈ గాడ్జెట్ని నేను ఫ్రంట్కి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏం చేస్తాను, సింపుల్గా దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోవడం. ఓకే, సో పైకి వెళ్ళాలనుకుంటే పైకి తీసుకొచ్చాను. చూడండి ఇక్కడ రైట్. తర్వాత ఇంకా గాడ్జెట్స్ ఉంటాయి, యాడ్ గాడ్జెట్. సో పేజ్ హెడరు, లేబుల్స్, లింక్ లిస్టు, టెక్స్ట్, పాపులర్ పోస్ట్. పాపులర్ పోస్ట్ అంటే ఎక్కువగా ఏ పోస్టులు అయితే జనాలు ఎక్కువ మంది చూస్తున్నారో అవన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్లో కనపడుతూ ఉంటాయి. సేవ్ అరేంజ్మెంట్, ఇంకా యాడ్ గాడ్జెట్. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ కావాలనుకుంటున్నారు మీరు. సో సెర్చ్ బాక్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. సో సేవ్ అరేంజ్మెంట్. ఇక్కడ నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇవి కాకుండా మనకి మోర్ గాడ్జెట్స్ ఉంటాయి. ఇవి నియర్లీ 9:30 వరకు ఉంటాయి. నాకు టైం గాడ్జెట్ కావాలి. ఇక్కడ టైం. సో ప్రజెంట్ టైం ఎంత ఉందో అక్కడ డిస్ప్లే అవుతూ ఉండాలి అన్నమాట. డేట్ అండ్ టైము. సో డిజిటల్ క్లాక్ దీన్ని యాడ్ చేస్తున్నాను. సేవ్ అరేంజ్మెంట్. ఈ విధంగా మనం ఎన్ని గాడ్జెట్స్ కావాలనుకుంటే అన్ని గాడ్జెట్స్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి డేట్ అండ్ టైం డిస్ప్లే అవుతుంది కదా. యాక్చువల్గా దీని సైజు తక్కువైపోయింది కాబట్టి మనకి కనపట్టలేదు. అందుకని ఈ గాడ్జెట్ విడ్త్ పెంచితే మళ్ళీ ఇది డిస్ప్లే అవుతుంది అన్నమాట. విడ్త్ ఎక్కడ పెంచుతాము, టెంప్లెట్స్లో ఉన్నది కదా మనకి. కస్టమ్లోకి వెళ్ళి ఈ విడ్జెట్ యొక్క సైజు యాక్చువల్గా ఇది 240 ఇచ్చాం కదా, 300 చేయండి. ఇది 300 చేస్తే మళ్ళీ దీని మీద ఎఫెక్ట్ పడిపోద్ది. సో అందుకని దీన్ని ఇలాగ ఉంచి దీన్ని 240 నుంచి 180కి చేసేయండి. ఈ విధంగా మనం గాడ్జెట్స్ని సెట్ చేస్తాం.